చాలా విషయాలు బైబిల్ అంతా నేను తీసి ఏదన్నా చెప్పగలను. నేను మాట్లాడకూడదు, మీతో దేవుడు మాట్లాడాలని ఆశపడి ఎదురు చూసి ఓపిక అయిపోయి ఉదయం 8 గంటలకి మన పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు మీ సంగతి ఏంటన్నా? పాస్టర్ గారు అన్నారు, మీరు తప్పదంటే మాట్లాడతాను అన్నారు. ఎందుకైనా మంచిది, మీరు ప్రిపేర్ అవ్వండి అన్నాను. అయినా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ వారంలో నేను రెగ్యులర్గా నా డైలీ డివోషన్లో మార్క్స్ వార్త చదువుతున్నాను. అంటే చాలాసార్లు చదివాను, కాకపోతే ఈసారి చదివినప్పుడు మరీ మళ్ళీ కొత్తగా చదువుతాను. అందుకే నేను కొత్త బైబిల్ వాడతాను. మీకు జ్ఞాపకం ఉంచుకోండి, 1 ఇయర్ అయిపోయి నా నోట్స్ అంతా అయిపోతే ఆ బైబిల్ వల్ల వాడను. కొత్త బైబిల్ తీసుకుంటాను, ఎందుకంటే క్రొత్త నోట్స్ ఉంటుంది అందులో. కొత్తగా మళ్ళీ రాసుకుంటాను అంతా. దేవుడు క్రొత్త తలంపులు ఇస్తాడు. సో నేను ఈ బైబిల్ అయిపోయింది, ఈ చాప్టర్ ఇప్పుడు మార్క్స్ వార్తలో ఉన్నాను. ప్రకటన గ్రంథం అయిపోయి ఈ బైబిల్ మూసేస్తాను, ఇంకా వాడను. నెక్స్ట్ కొత్త బైబిల్ తీసుకుంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్నాను, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడేది, ఆయన సజీవుడై మనతో మాట్లాడే వాక్యం అది. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఎంత ఆనందం! మీరు, నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానపూర్వకంగా చదివితే, దేవుడిచ్చిన తలంపులు విన్న తర్వాత, ఆ ఆలోచనలు విన్న తర్వాత మీ హృదయం ఉప్పొంగి, దావీదు కీర్తనకారుడు అన్నట్టు, తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురంగా ఉంటుందని ఉత్తిని అల్లా. 17వ వచనాన్ని నేను చదివి బైబిల్ చదువుతాను. ప్రతిరోజు మోకరించినప్పుడు 119వ అధ్యాయం 17-18 వచనాలు చదివాక నేను బైబిల్ తీస్తాను. అదేముందంటే, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నేను నీ వాక్యమును బట్టి నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని అన్న తర్వాత నేను ఈ బైబిల్ తీస్తాను. నేను డైలీ డివోషన్ అవుతుంది. మార్క్స్ వార్త, మనకి మార్క్స్ సువార్తలన్నీ అంటే యాజ్ ఏ పాస్టర్గా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి బైబిల్ చదువుతూ బైబిల్ క్విజ్ మాస్టర్గా ఉన్న ఆ బైబిల్ నాకు అంతా తెలుసు కాబట్టి పెద్దగా నేను రోల్ అయిపోవచ్చు. జస్ట్ ఐ కెన్ రోల్ అవే. కానీ నేను అక్కడక్కడ ఆగిపోతాను. దట్ ఈజ్ కాల్డ్ రీమా. దిస్ ఈజ్ లోగోస్. మనం బైబిల్ని మనం తీసుకుంటున్నప్పుడు ఇది లోగోస్, వాక్యం వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యం. మనము చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానపూర్వకంగా చదువుతున్నప్పుడు, దేర్ ఆర్ సర్టన్ వర్డ్స్, అవి ఏం చేస్తాయంటే మళ్ళీ స్టక్ అవుతాయి. దాన్ని కాల్డ్ రీమా అంటారు. అది ఇంకా అద్భుతంగా మనకు కనబడుతుంది. అది యాంప్లిఫైడ్ అవుతుంది. దాని మీద మనం మనసు పెడతాం. దాన్ని ఎందుకో అది రిపీటెడ్గా మన మనసులో వస్తుంది. సో ఈ మాట నేను చదివాను. నేనేమో నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. ఎక్కడ 2-3 చోట్ల ఈ మాట నేను షేర్ చేశాను. నాకు బాగా నచ్చింది. ఆ మాటని మీ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరికో, దేవుడు ఒకరితో కాదు చాలామందితో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా విందాం వాక్యాన్ని, ధ్యానపూర్వకంగా విందాం. నాతో మాట్లాడండి ప్రభువా అని మీరు ఆశపడితే ప్రభు మాట్లాడతాడు. స్పీక్ టు మీ. నేను చాలా కాలం క్రితం రోజు నేను వాక్యం చెప్పిన తర్వాత నేను ఈ మాట అని నేను చదివాను. ఆ 2వ రోజు నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. పాస్టర్ గారు, నిన్న మీరు ధ్యానపూర్వకంగా వినమన్నారు, మీతో మాట్లాడతాడు దేవుడు అన్నాడు. మాట్లాడాడండి దేవుడు నాతోటని నాకు టెక్స్ట్ మెసేజ్. షీఈస్ ఫార్ అవే, ఎక్కడో ఉంది, వాక్యం వింటున్నాం ఆన్లైన్లో. కాబట్టి ఈరోజు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే నాకు దారులన్నీ మూసాడు, క్లోజ్ చేశాడు. ఎక్కడ ఒక థాట్ కూడా రావట్లేదు, ఒకే ఒక థాట్లో ఉంచాడు. అది ఎందుకో దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన, అందరూ తల వంచండి. ఇట్ ఆల్ ఆశపడదాం. స్పీక్ టు మీ లార్డ్. ఈరోజు మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. అన్ని జనుల విగ్రహములు వెండి బంగారములు, అవి నోరుండి మాట్లాడు, చెవులుండి వినవు, ముక్కుండి వాసించు. మన దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు. ఐ యామ్ మాట్లాడతాడు. పరిశుద్ధుడు తండ్రి, మాతో మాట్లాడి దీవించి పంపించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. నేను 6వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. ఇప్పుడు నేను 12వ అధ్యాయంకి వచ్చాను అనుకోండి. 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత 45 నుంచి 52 వచనాల్లో మనకి చాలా ఫెమిలియర్ సబ్జెక్ట్. అది చాలా ఫెమిలియర్, అది చాలాసార్లు విన్నాం కూడా. అది ఒకసారి
అందరూ ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరూ మీరు బైబిల్స్ చూస్తున్నారు, మీ బుర్రలన్నీ కిందకే ఉన్నాయి కాబట్టి అందరం ఇప్పుడు చదువుదాం. ఎవరైనా ఒకరు చదివితే మనందరూ విందాం. చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. మీరు వినడం కన్నా చూడండి, అక్షరాలని చూడండి. ఆయన జనసమూహమును పంపివేయనంతటిలో దోణి ఎక్కి అద్దరున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా నొట్టి ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయన గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. చాలండి. ఇక్కడ నేను ఇది చదువుతున్నప్పుడు ఒక దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే అప్పుడు సాయంకాలం అయినప్పుడు 47వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు 48వ వచనం. అప్పుడు గాలి వారికి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన ఏముందండి, ఏముంది? గట్టి చెప్పండి అందరూ. చూచి, గట్టిగా చెప్పండి అందరూ. చూచి. ఓకే, ఇప్పుడు ఆయన చూచాడు. కొన్ని ఇలాంటి పదాలు మనల్ని చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం వాటిని చదువుకొని వెళ్ళిపోతాం. మీలో ఎంతమంది దేవుడు అబ్రహాంకు కుమారుని ఇస్తానంటే ఎప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 99? అబ్రహాము షారా ఇద్దరు విన్నారు. వినగానే ఏం చేశారు? వారి రియాక్షన్ ఏంటి? ఎవరు నవ్వారు? షారా నవ్వింది. ఎంతమంది చెప్తారు షారా నవ్వింది? అబ్రహాం నవ్వాడా? అబ్రహాం నవ్వాడా? కానీ నేను చెప్పాను కాబట్టి మీరు అందరూ చాలాసార్లు చూస్తున్నారు. ఇప్పుడు ఆ మాట ఎవరు చూడలేదు. షారా 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 అంటారు. 17 వచనంలో అప్పుడు అబ్రహాము నవ్వి అని ఉంది, సాగిలపడి నవ్వి అని ఉంది. ఈ నవ్వి అనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనించాం. అందుకనే బైబిల్ని మనం అర్థం చేసుకోవడంలో ధ్యానపూర్వకంగా చదవకపోవడం వల్ల ఈ ప్రాబ్లం. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళా అడుగుతాను, మీరేం చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పటికైనా సరే యేసు ప్రభువుని యోసేపు మరియలు దేవాలయానికి ఎన్నో రోజు తీసుకెళ్ళారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా ఎవరైనా తెలిసిన గట్టిగా చెప్పండి. లేచి 8వ రోజు. అందరూ 8వ రోజుకి ఏకీపించిన వాళ్ళు చెయ్యొద్దండి. పోనీ చెప్పపోయారు 8వ రోజు. ఇప్పుడు నేను ఇలా అడగని డౌట్ వచ్చి మీరు ఎవరు చెయ్యెత్తట్లేదు, నాకు తెలుసు. మీకు తెలియదు, అయినా మీరు చెయ్యెత్తట్లేదు. 8వ రోజు, 8వ రోజేనా? సండే స్కూల్ టీచర్లు చెప్తున్నారు, పాస్టర్ గారులు కూడా చెప్తున్నారు. ఒకసారి చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం. మీకు అది చూపించాక బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి, చదివితే దాని ద్వారా మనకి నిజమైన అండర్స్టాండింగ్ ఎలాగొస్తుంది అన్న దాని గురించి చదువుతున్నాను. 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. 21 అందరూ తేండి. లూక్ 2:21. ఓకే. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరా? అయిపోయిందా? ఫుల్ స్టాపా కామా? ఫుల్ స్టాప్ అంటే ఏమైంది? అది అక్కడితో క్లోజ్ అయింది. అక్కడికి 8వ దినాన్ని యూదులు ఇంటి దగ్గర పేరు పెడతారు, సున్నతి చేస్తారు కంపల్సరిగా. ఇప్పుడు 22వ వచనం చదవండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు, మోషే ధర్మశాస్త్రం ఏంటి చెప్తుంది? శుద్ధి చేసుకునే దినాలంటూ కొన్ని ఉన్నాయి అన్నది. అయిపోయిన తర్వాత ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయబడాలని వ్రాయబడినట్లు, ప్రభు ధర్మశాస్త్రం వ్రాయబడినట్లు ఆయనను ప్రభు ప్రతిష్ఠించడానికి దేవాలయం తీసుకెళ్లారు. ఈ ధర్మశాస్త్రం అది ఏం రాయబడిందంటే
లేవీకాండం 12వ అధ్యాయంలో చూస్తే, లేవియాకాండం 12వ అధ్యాయంలో మీరు అక్కడ అండర్లైన్ వేసుకోండి. ఇప్పుడు చూడడం అవసరం, నేను చెప్పేస్తాను. ఈ పక్కన రాసుకోండి ఎప్పుడైనా ధర్మశాస్త్రం అన్నప్పుడు. నాది అందుకే కంకార్డెన్స్ బైబిల్, మీరు ఇది కొనుక్కోండి. ఐ సజెస్ట్ యూ ఆల్. నాకు అక్కడే కంకార్డెన్స్ ఉంటుంది, నాకు వచనాలు అక్కడే ఉంటాయి. ఇది దొరకట్లేదు, చాలా తక్కువ ఉన్నాయి. ఈ బైబిల్లో కిందని కంకార్డెన్స్ ఉంటుంది, రిలేటెడ్ వర్సెస్ అన్నీ నా దగ్గర ఉంటాయి. మీరు ఏ వాక్యం వాచ్యం చెప్పినా నేను టక్ టక్ మన రిలేటెడ్ వర్సెస్ చెప్పగలను. అందులో ఏముంది, మగపిల్లవాడు పుడితే 7 దినములు స్త్రీ కడముట్టుగా ఉండాలి. పేరు పెట్టిన తర్వాత 33 దినాలు దేవాలయంకి వెళ్ళకూడదు, పరిశుద్ధమైనది ముట్టకూడదు, పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళకూడదు. అంటే 33 + 7 ఎంత? 40 డేస్. ఆఫ్టర్ 40 డేసే వెళ్ళాలి దేవాలయానికి. అది మగపిల్లడు పుడితే. ఆడపిల్ల పుడితే 80 రోజులు. ఆఫ్టర్ 80th డే వెళ్ళాలి దేవాలయానికి. ఇది ధర్మశాస్త్రం రాయబడింది. ఇది మనం చదవం, మనకి తెలుసు కదా. చిన్నప్పుడు సండే స్కూల్లో 8వ తారీఖు చెప్పారు కాబట్టి 8వ తారీఖే, 8వ తారీఖుని దేవాలయానికి వెళ్ళకూడదు. అంటే అలాంటి బోల్డ్ ఉన్నాయి బైబిల్లో. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే ఈ మాటలు చెప్తున్నాను. వెల్ యూ రీడ్ బైబిల్, జస్ట్ దాన్ని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు యేసు ప్రభు చూచి అంటే పెద్ద ఏంటి అందులో ఆశ్చర్యం? నాకు చూచి అనగానే నేను ఎందుకు ఆగాను చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారేమో కొండ మీద ఉన్నారు. వీరిని సాయంకాలం వెళ్ళిపోమన్నారు, ఎక్కడికి? అవతల దరికి వెళ్ళిపోమన్నాడు ఆయన. బోట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నడి సముద్రంలో వారు ఉన్నారు. యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నాడు. టైం ఏంటి? రాత్రి 4వ జాము. అంటే మీకు జూయిష్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ డే స్టార్ట్స్ అట్ ఈవినింగ్ 6. సాయంత్రం 6 గంటల నుంచి వారికి డే స్టార్ట్ అవుద్ది. 6 to 9 మొదటి జాము, 9 to 12 సెకండ్, 12 to 3 థర్డ్, 3 to 6 4వ జాము. అనగా ఇప్పుడు 3 నుంచి 4 గంటల మధ్య, దిస్ ఈజ్ అరౌండ్ సమ్వేర్ 3 or 3:30 మధ్యలో ఈ సంఘటన జరుగుతుంది. వారు నడి సముద్రంలో ఉన్నారు. యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ చీకటిలో వాళ్ళు గాలి ఎదురైనందున కష్టపడుతూ ఉంటే యేసు ప్రభు చూశాడంట. నువ్వు నేను చూడగలమా? బైనాక్యులర్స్ తోటైనా చూడగలమా? కెన్ వి సీ? ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? అదొక అద్భుతం. ఇప్పుడు చూడండి, యేసు చూస్తాడు అన్నదానికి అన్ని జనుల విగ్రహాలు వెండి బంగారం కన్నులుండి చూడు, కనబడేదంతా చూస్తారు, ఎవరన్నా చూస్తారు. నడి సముద్రంలో ఉన్న శిష్యులు ప్రయాసపడడాన్ని చూచి, శిష్యుల ప్రయాణాన్ని చూసి కాదు, అర్థమైంది అక్కడ మాట. వాళ్ళు ప్రయాసపడడాన్ని చూచి, వాళ్ళు కష్టపడ్డాన్ని చూచి, వారు మరణాపాయంలో ఉన్నారని చూచి, రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపో. ఇప్పుడు నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచాడు, నీటి మీద నడిచాడు. ఆయన నీటి మీద నడవడం అనేది మనుష్యులకి నేను ఒక అద్భుతం చేసి చూపిస్తున్నానని నడవలా ఆయన. మీకు అర్థమైందండి? యేసు ప్రభు నేను నీటి మీద నడవగలను, నేను దేవుణ్ణి అని నమ్మండి అన్నందుకు నడవలా. శిష్యులు సమస్యలో ఉన్నందుకు ఆయన నీటి మీద నడిచి వారి దగ్గరికి వచ్చాడు. దీని మీద సబ్జెక్ట్ ఏంటంటే, ఈయన కొండ మీదకి వెళ్ళడం, వీళ్ళు వెళ్ళిపోవడానికి ముందు ఏంటంటే, అప్పటికి శిష్యులు సేవ ముగించి, అంటే ఆయన 70 మందిని ఇద్దరిద్దరిని పంపించాడు. వాళ్ళు గ్రామాలన్నీ తిరిగి దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు, సువార్త ప్రకటించారు, వచ్చాక బాగా అలసిపోయారు వాళ్ళు. అందుకు యేసు ప్రభు వారిని ఏం చేశాడంటే ఒక దూర అరణ్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? జనసంచారం లేని దగ్గర రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. రెస్ట్ తీసుకోవడానికి వెళితే ఈ సంగతి జనసమూహం విని ఆయన ఎక్కడున్నాడో ఆ కొండకి వెళ్ళిపోయారు. జీసస్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్ ఫర్ 3 days. 3 రోజులు బలవంతంగా యేసు ప్రభు వారి వాక్యాన్ని చెప్పాడు. వాళ్ళు వెళ్ళట్లే. అయితే అప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది.
వారు పడిపోతారు, ఇది అరణ్య ప్రాంతం, వారు నడిచి చాలా దూరం వెళ్ళాలి అని యేసుప్రభు వారు జాగ్రత్త వినండి, 5 రొట్టెలు 2 చేపలు కూడా నేను చేయగలను అని చూపించడానికి చేయలా. వాళ్ళ అవసరతను బట్టి, జాగ్రత్త వినండి ఈ మాట, యేసుప్రభు అద్భుతాలు నేను దేవుడిని నిరూపించుకోవడానికి చేయడు, మన అవసరతను బట్టి చేస్తాడు, మన అక్కర్ను బట్టి చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది దగ్గర థియోలాజియన్స్ ఇచ్చే ఇదేంటంటే పురుషులే 5,000 మంది అన్నారు. గుళ్ళో మీటింగ్లో ప్రపంచంలో ఎక్కడన్నా భక్తిలో ఉండేవాళ్ళు ఎవరు ఎక్కువ, పురుషుల స్త్రీలా? కాబట్టి 4 గంటలు వేసుకుంటే 20,000 దగ్గర ఉన్నారు వాళ్ళు. ఎంతమంది? 20,000 దగ్గర 20,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పంచాడు. పంచితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు కొండ ఎందుకు ఎక్కాడంటే ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కాడు. ఎలాగా, ఏం ప్రార్థన చేయడానికి ఎక్కాడంటే చూడండి, యేసుప్రభు వారు లూకా సువార్తలో 40 దినాలు ఆయన కొండ మీద ఉన్నాడు. కొండ మీద ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఈ శోధనలో ఒక శోధన ఏంటంటే, ఇప్పుడు నీవు నీ దేవుడైన ప్రభువు మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపాలని. ఎప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా కాళ్ళకు మొక్కు, ఈ లోకంలోని అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఈ రాజ్యములని చూడండి, 4వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం చదవండి. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ 1 నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యం మహిమయు నీకిత్తును, అది నాకు కప్పపింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును, కాబట్టి నువ్వు నాకు మొక్కిదువా, ఇదంతయు నీకు నాకునని ఆయనతో చెప్పను. ఒకసారి మొక్కిస్తాడు అనుకోండి యేసు ప్రభు, ఈ భూలోక రాజ్యాలన్నీ ఆయన చేతిలోనే ఉండి ఎవరి దగ్గరికి హిట్లర్ రాడు, ఇంకెవరెవరు రారు, ఆయన దగ్గరే ఉన్నాం. మనం అందరం క్రైస్తవులుగానే ఉందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గర రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ 5,000 మందికి రొట్టెలు పంచి వెళ్ళిపోయిన 20,000 మంది, మేబీ ఇంకొక 20,000 మందిని తీసుకొని వచ్చి ఆయన్ని వెతికి పట్టుకొని ఏం చేశారంటే, చూడండి 15వ వచనం చూడండి, 6వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త తీశారు అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారు యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. రాత్రి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? రాజుని చేసేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకు? రాజు అయిపోతే ఏంటి వీళ్ళకి? యేసుప్రభు రాజు అయితే ఏంటి? ఉద్యోగాలకి వెళ్ళడం అవసరం లేదు, వంట వండడం అవసరం లేదు, ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి ఫ్రీ. ఎందుకు? రొట్లు ఫ్రీగా పంచుతాడు. అది చాలామంది ఉద్దేశం. అందుకు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుకి సంగతి తెలిసి ఆయన ఒంటరిగా కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్ట్రగ్లింగ్, ఈ ఈ పవర్, ఈ మనీ, ఈ నేమ్ అండ్ ఫేమ్ అనేది ఎంత భయంకరమైన సాతాను యొక్క బలం అంతా దాని మీద పెడతాడు. మనుష్యులు దేనికైనా నో చెప్పగలరు, కానీ ఈ అధికారం, పవర్, నాయకత్వం, దీన్ని ఓవర్కమ్ చేయడం అనేది సాధ్యం కాదు. పాపాలన్నిట్లో పెద్ద పాపం ఏది అని ఉందంటే సాతానుడు వేసే ఆ ఒక్కటే. ఏంటిది అది? లోకంలో ఉన్నదంతయు ఏదనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఐ ఎక్కడది? సాతానుది. నేను తప్ప ఇంకెవరు లేరు
అనే ఆలోచన. ఐ కెన్ డూ, ఐ ఓన్లీ కెన్ డూ, ఐ కెన్ సింగ్, ఐ ఓన్లీ కెన్ సింగ్, ఐ కెన్ ప్లే, ఐ ఓన్లీ కెన్ ప్లే. ఇది ఎవరైనా పడిపోవడానికి ఈజీగా ఉంటుంది. యేసు ప్రభు వారు పోరాడిన పోరాటాల్లో, ఆయన పోరాడిన పోరాటంలో అత్యధికమైన పెద్ద పోరాటం ఏదన్నా ఉందంటే ఇదే పోరాటం. ఆయన్ని రాజుగా పట్టి పవర్ నీకు ఇచ్చేస్తా, యూ కెన్ కంట్రోల్ ది వరల్డ్. మోసగించి ఆదాము చేతిలో నుండి లాక్కున్నాడు సాతానుడు ఆ అధికారాన్ని. ఆ అధికారం ఎవరికి ఇచ్చారు అసలు? యాక్చువల్గా దేవుడు ఈ భూమిని సృజించి దాని మీద డొమినియన్ ఎవరికి ఇచ్చారంటే ఆదాముకి, అవ్వకి ఇచ్చారు. మీరు దీన్ని ఏలండి, దీన్ని మీరు స్వాధీనం చేసుకోండి, దీన్ని మీరు లోబర్చుకోండి అన్నాడు. అపవాదికి అప్పగించేస్తాడు. యేసు ప్రభు వారు దాన్ని మరలా సాతాను చేతిలోంచి తీసుకురావడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. కానీ ప్రాణం పెట్టకుండా సులువుగా ఇచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు కూడా ఈల్డ్ అయిపో ఆదాములాగా, ఐ విల్ గివ్ అన్ టు యూ. యేసుప్రభు దానికి ఒప్పుకోలేదు. దేర్ఫోర్ ఆయన కొండ మీద ఒంటరిగా ఉన్నాడు. వీళ్ళకి ఏదో టెస్ట్ పెట్టడానికో ఇది ఇలాంటి పరీక్ష వస్తుంది. అఫ్ కోర్స్ ఆయన ఉద్దేశంలో వేరే ఒక ఉద్దేశం ఉంది. ఆయన వెళుతూ ఉంటే యేసుప్రభు వారు చూచాడు. ఇప్పుడు చాలామందికి ఉండే రాంగ్ నోషన్ ఏంటిది మనందరి జీవితాల్లో? ఎందుకంటే ఐ కెన్ టెల్ యూ, ఇప్పుడు లేటెస్ట్గా ఈ సమయానికి నేను ఈ గత నెల 2 నెలల్లో ఐ బీన్ స్పెండింగ్ టైమ్ ఫర్ వన్ పర్పస్: ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అన్నదమ్ముల డిస్ప్యూట్స్, తల్లిదండ్రుల బిడ్డల డిస్ప్యూట్స్, సంస్థల మధ్యలో జరుగుతున్న డిస్ప్యూట్స్, ఐ హ్యావ్ టు అటెండ్. అలాగైపోయింది. రేపు సాయంత్రం ఒక మీటింగ్ ఎక్కడ కింద జరుగుతుందో, పెద్ద ఇష్యూ, ఒక సంస్థల మధ్యలో జరిగే ఇష్యూ, దానికి నన్ను మరీ ఉండమన్నారు. దీనివల్ల నేను నా టోటల్ ఎనర్జీని, నా చెప్పాలంటే ఒక విధంగా స్పిరిచువాలిటీని కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది నాకు. ఎన్ని సమస్యలు వినలేక చచ్చిపోతున్నాను. ఫోన్లో గంటలు మాట్లాడి నాకు త్రోట్ పోతుంది, వాయిస్ పోయింది కూర్చొని మాట్లాడి. పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ సర్టన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్లో చాలామందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే, చక్కగా భక్తి జీవితం జీవించి మంచి పనులు చేస్తుంటే, దేవునికి సమయానికి ఆరాధనకి వెళ్ళిపోయి దేవునికి దశంభాగం ఇచ్చేస్తుంటే మనకేం సమస్యలు ఉండవు. సమస్యల్ని అవాయిడ్ చేయడానికి భక్తిని ప్రదర్శిస్తాం. మీరు ఆలోచించేయండి. సమస్యల్ని అవాయిడ్ చేయడానికి భక్తిని ప్రాక్టీస్ చేస్తాం. భక్తిని ఇంకా కావాలంటే డబల్ చేస్తాం. దానికి రుజువు చెప్తాను. ఒకప్పుడు నేను ఒక సమస్యలో పడినప్పుడు సమస్య నుంచి బయటికి రావడానికి ఏం చేశానంటే, నా ఫాస్టింగ్ ప్రేయర్ టైం పెంచాను. మీకు అర్థమైందండి? టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్ నేనేం చేశానంటే, నాకున్న ఫాస్టింగ్ ప్రేయర్ డేట్స్ని మార్చాను, పెంచాను. ఎలాగైపోయానంటే భయంకరంగా సిక్ అయిపోయాను. నేనేమనుకున్నానంటే, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చేసి 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 నేను దీన్ని ఓవర్కమ్ చేసేద్దాం అనుకున్నాను. ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ లెర్న్డ్ ఎ లెసన్ దేర్. రాల్ఫ్ మొహోనీ అన్న ఆయన, మీరు యాక్స్ అనే బుక్ ఉంది తెలుసా మీకు? యాక్స్ అనే బుక్, కాపరి దుడ్డుకర్ర బుక్ రాసిన ఆయన, యాక్స్ మ్యాగజైన్ నడిపించేవారు. దాని ఫౌండర్ రాల్ఫ్ మొహోనీ. ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ల మీద ఒక పెద్ద సబ్జెక్ట్ రాశాడు. ప్రేయర్ మీద సబ్జెక్ట్ రాశాడు. అందులో ఫాస్టింగ్ ప్రేయర్ మీద ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రాశాడు ఆయన. నేను దాన్ని చదివాను. ఆయన ఏమన్నాడంటే, ఫాస్టింగ్ ప్రేయర్తో నువ్వు యేసు ప్రభువుని కన్విన్స్ చేసేద్దామని, నీ పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఫాస్టింగ్ ప్రేయర్ దాకా యేసు ప్రభువుని నీ మీద జాలి కలిగించేద్దామని ప్రయత్నం చేస్తున్నావు. అది సాధ్యం కాదు. ఫాస్టింగ్ ప్రేయర్లకు ఉండే ప్రాబ్లం కూడా చెప్పాడు ఆయన. అది మీరు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి. ఎనీ పర్సన్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలంటే
నాట్ మోర్ దెన్ 3 days. బైబిల్లో 2 నేషన్ వైడ్ ప్రాబ్లంలు వచ్చాయి. ఒకటి, యూద జనాంగం అంతా నాశనం అయిపోయినప్పుడు ఎస్తేరు 3 రోజులు చేసింది. నినివే పట్టణం అంతా నాశనం అయిపోతున్నప్పుడు ప్రజలు 3 రోజులు ఫాస్టింగ్ చేశారు. 3 రోజులే ఎక్కువ. 3 రోజులకి మించి ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయొద్దు అన్నాడు ఆయన. దానికి కారణం చెప్పాడు ఆయన. ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, వెన్ వి ఫాస్ట్ బాడీ వీక్ అవుద్ది, స్పిరిట్ బయటకు వస్తుంది. ఎంత బాడీ వీక్ అవుద్దో అంత స్పిరిట్. మీరు యేసుప్రభు వారు ఈ 40 దినాలు అయిన తర్వాత ఆయన ఆత్మ చేత నడిపించబడి ఆత్మ బలము చే బయటకు వచ్చాడని ఉంటుంది. స్పిరిట్ గ్రో అవుతుంది. ఇప్పుడు స్పిరిట్ గ్రో అయిన తర్వాత స్పిరిట్ శరీరం మీద డామినేట్ చేస్తుంది. యూజువల్గా శరీరమే డామినేట్ చేస్తుంది. దానికి రుజువు ఏంటంటే, మనం భోంచేసి ప్రార్థనకి మోకరిస్తాం, లేదా బ్రేక్ఫాస్ట్ చేసో లేదో ఎప్పుడో ఒక రోజు ప్రార్థన చేసుకుందాం, 1 గంట ప్రార్థన చేద్దాం, ఇలా మోకరిస్తాం. మోకరించగానే మీరు ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు నాకు ఎవరన్నా ఉంటే చూపించండి. తల వంచి మోకరించి ప్రార్థన చేస్తే 1.5 minutes మీకు నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన ఎలా స్టార్ట్? స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు ఏమనుకుంటాం అంటే, నిద్రపోయి లేచి ప్రార్థన చేద్దాం అనుకుంటాం. అవదు. నేను చేసి ఫెయిల్ అయిపోయింది దాంట్లో. ఐ విల్ ప్రే వైల్ వాకింగ్. నా గదిలో తలుపులు వేసుకొని ఇటు నుంచి అటు నడుస్తూ కళ్ళిప్పి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రాక్టీస్ అది. లేదా మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. నిద్ర రాదు. బుర్ర ఇలా పెట్టండి, ఈ బుర్రకి ఈ భూమికి పెద్ద పవర్ ఉంది. ఇందులో 10 రోజులు కానీ దాటితే స్పిరిట్ విల్ కమ్ అవుట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-11 వచనాల్లో మనం పోరాడింది ఎవరితో? వాయుమండల సంబంధమగు లోకనాథులతో. ఈ భూమి మీద ఉన్న అన్ని ఎవరు? వాయుమండల సంబంధమైన ఆత్మలు ఉంటాయి. ఈ స్పిరిట్ రాగానే ఎవరు క్యాచ్ చేస్తారు తెలుసండి? సాతానుడు క్యాచ్ చేస్తాడు ఆ స్పిరిట్ని. శవాసనం ఎన్టీ రామారావు గారు చేశారు. అది శుద్ర శక్తుల కొరకు. కాబట్టి చేయకూడదు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవుణ్ణి మనం భయపెట్టద్దామని ప్రయత్నం చేయొద్దు. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం సిస్టర్, ఒకసారి లోనికి తీసుకురండి. అందరూ చర్చ్ అందరూ ఒకసారి నిలబడండి. ఒకసారి ప్రార్థన చేద్దాం. మన బ్రదర్ బాగాలేరు. వసుంధర గారి హస్బెండ్. ఒకసారి అందరూ ఏకీవించండి నాతోటి. పరిశుద్ధుడు, జీవం గల తండ్రి, ఇదిగోనైనా మా సహోదరులు ప్రభాకర్ రావు గారు నీ మందిరానికి వచ్చాడు. నీ మందిరంలో వాక్యం వింటున్నాడు. బలహీనంగా ఉన్నాడు. నీవు పరిశుద్ధ స్థలంలో వచ్చి చేయగలవు అని చూసినప్పుడు అతన్ని గద్దించి బాగు చేసావు. వచ్చేయని విడిపించావు. నడువు వంగిపోయిన స్త్రీని చూచి నువ్వు బాగు చేసావు. ఇదిగోనైనా ఈ సమయంలో మా వృద్ధాప్యలో ఉన్న నీ దాసుడు ప్రభాకర్ రావు గారిని మీ గాయపడిన హస్తం ముట్టండి. నీ వాక్కును ఇప్పుడే పంపించండి. స్వస్థతనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులరా, ఈ భాగంలో యేసు ప్రభువారు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నువ్వు చేయడం అన్నది ఈజీ కాదు. కాబట్టి ప్రాబ్లమ్స్ని నువ్వు ఓవర్కమ్ చేయాలని నువ్వు చేసే ప్రయత్నాలు, నేను చేసే ప్రయత్నాలు ఒక విధంగా ఫలించు. ఎందుకో తెలుసా? ప్రాబ్లమ్స్ని అలౌ చేసేది దేవుడు మన జీవితాల్లో కొన్ని సమస్యల్ని అలౌ చేస్తాడు. మనం ఎక్స్పీరియన్స్ టు ఎక్స్పీరియన్స్ అంటే 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇవ్వడానికి దేవుడు మనకు కొన్ని అనుభవాలను ఇస్తాడు. దేవుడే మన విశ్వాస స్థాయిని వృద్ధి చేయడానికి కొన్ని సమస్యల గుండా మనల్ని నడిపిస్తాడు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం దగ్గర రండి. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి. ఇంకా ఇటువైపు తిరగండి.
ఎవరో డాక్టర్ కావాలా? భాస్కర్ గారు మరియు యెహోవా డాక్టర్ గారు ఒకసారి అలాండి ఒకసారి రైట్, అందరు ఇటువైపు చూడండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులు చేతండి వాళ్ళు అందరూ వెళ్ళకండి, కూర్చోండి చాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దత్త దేశానికైనా కనాను దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ రాత్రి వాళ్ళందరూ కూడా పస్కాను ఆచరించారు. ప్రయాణం మొదలు పెడితే నౌ గాడ్ ఈజ్ లీడింగ్ దేర్ డైరెక్షన్. జాగ్రత్త వినండి, దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. నడిపిస్తూ ఏమని చెప్పాడు? యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమున వద్ద వారు దిగవలను. జాగ్రత్త వినండి, ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఇటొక కొండ, ఇటొక కొండ, ఈ కొండల మధ్యలో నుంచి ఒక రోడ్డు, ఈ మార్గం గుండా వెళ్ళమన్నాడు. ఏంటి, వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళని వెనక్కి తిరిగి వచ్చి ఇలాగ వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఈ కొండిటి ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. ఈ రోడ్లోకి వచ్చాడు. ఎదురుగా ఏటుంది తెలుసా అండి? ఎర్ర సముద్రం ఉంది. ఏముంది? 3 వైపులా వాళ్ళు కవర్ అయ్యారు. సడన్గా వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు, వెనకాతలు ఎవరు వస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి ఫరో, 3వ వచనం. అయితే ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసనని అనుకోనాను. ఏమనుకున్నాడు? అరణ్యం వారిని మూసివేసి భలే దొరికారు అనుకున్నాడు. సాతానుడు చాలాసార్లు దేవుడు మనల్ని ఈ మార్గం కూడా నడిపిస్తే ఈడు దొరికాడు, ఈరోజు ఈడు తోక తీసేద్దాం, తాట తీసేద్దాం, అయిపోయాడు నా చేతిలో, మొత్తం జీవితాన్ని నాశనం చేస్తాను, కుటుంబాన్ని నాశనం చేస్తాను అని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఫరో అనుకున్నాడు, భలే దొరికారు నాకు, చిక్కుబడ్డారు, అరణ్యం వారిని మూసివేసింది అని. ఎవరు నడిపించింది? ఎవరు? అక్కడికి వెళ్ళమన్నది ఎవరు? దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళమంటే దేవుడు ఒకవేళ వీళ్ళు చిక్కుబడి ఫరో చేతిలో చచ్చిపోతే చూస్తూ ఏమీ చేయలేనంత బుద్ధిహీనుడా? అలాగే అనుకుంటాం మనం. ఇందాక 139 దావీదు కీర్తన చదివించాను చూడండి ఒకసారి. 139 సామ్ రాస్తూ 139 కీర్తనలో ఆయన ఒక మాట్లాడు. 11వ వచనం చదువుదాం. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకున్న పక్షమున చీకటి అయినను నీకు చీకటి కాకపోను. నేను కవర్ అయిపోయాను, గాఢాంధకారంలో ఉన్నాను, ఇంకెవడికి కనబడను అని అనుకుంటే ఆ గాఢాంధకారం కూడా దేవునికంటే అది చీకటి కాదంట. గాఢాంధకారం కూడా చీకటి కాదు. 23వ కీర్తనలో అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఇప్పుడు ఈ విషయాన్ని దేవుడే మనల్ని ఈ విధంగా నడిపిస్తాడు అని మనం చాలాసార్లు మనం నమ్మం. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను 16:33 నేను చదువుతున్నాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏమండి, కాంట్రావర్స్ మాటలు, కొన్ని మాటలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఈయన అన్నాడు నా యందు మీకు సమాధానం కలుగునట్లు అన్నాడు ఒక మాట. అంటే ఎలాగుంటుంది? హ్యాపీ, దేవుడితో ఉన్నాం కాబట్టి అంతా సమాధానమే అంటూ ఏమన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు భయపడద్దు, నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. లోకంలో శ్రమ వస్తుంది, శ్రమను జయిస్తారు, మీరు జయిస్తారు, నేను జయిస్తాను, మనం అందరూ జయిస్తాం. అది నమ్మాలి. నేను ఆల్రెడీ దాన్ని ఓవర్కమ్ చేశాను, ఐ వాంట్ యూ టు ఓవర్కమ్ ఇట్. ఏమన్నాడైనా, నేను లోకమును జయించాను,
మీకు శోధనలు వస్తే మీరు కూడా దాన్ని జయించాలి. మీకు ఒకసారి చెప్పాను చూసారా, మన పిల్లలు కొట్టుకున్నారనుకోండి, పక్కింటి పిల్లలు, మనం వెళ్ళి కొట్టం, మన పిల్లోని కొట్టమంటాం. పెద్దోళ్ళు ఎంటర్ అయిపోరు. ఇప్పుడు యేసుప్రభు వారు జయించారు. ఆయన మోడల్గా ఉండి శోధన మనకి రప్పించి ఆ శోధనని జయించడానికి ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఆయన శోధనలో ప్రవేశింపజేసేది ఆయనే. పౌలు తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 3:12 మాట రాశాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. నువ్వు సద్భక్తితో బ్రతకాలనుకుంటే నీకు హింస ఉంటుంది, నీకు బాధ ఉంటుంది, నీకు ఓటమి ఉంటుంది, నీకు అన్ని కష్టాలు ఉంటాయి. నువ్వేమనుకుంటావు అంటే నేను డార్క్నెస్లో ఉన్నాను, ప్రభు నన్ను చూడలేదు అనుకుంటావు. ఇప్పుడు యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళిపోవడం చూడండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళిపోవడం ఆయన కొరకైనా మన కొరకు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. శిష్యులతో ఆయన బోట్లో లేకపోవడం, కొండ మీద ఉండిపోవడం శిష్యుల కొరక ప్రభు కొరక? శిష్యులు కొరకు ఆయన కొండ మీద ఉన్నాడు. ఎలాగో చెప్తాను. ఇప్పుడు జస్ట్ రండి ముందుకి, 4వ అధ్యాయం దగ్గర రండి. మార్క్స్ వార్తే మనం 6వ అధ్యాయం చదువుతున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది, చిన్న ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే నేను చెప్తాను. ఈ 35వ వచనం నుంచి వీళ్ళు సీలో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వారు కూడా ఉన్నారు పక్కనే. అయితే పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ నీళ్ళేమో నిండిపోయాయి. భలే, నేను ఆ వచనం అండర్లైన్ చేసుకున్నానండి. 37, 38 వచనాలు ఇలా రౌండ్ చేసుకున్నాను. నాకు ఎంత నచ్చింది అంటే, అప్పుడు పెద్ద తుఫాను రేకి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించి చూడాను. ఏంటండి అది? దోణిలోకి ఏమో నీరు వచ్చేసింది, యేసుప్రభు వారేమో నిద్రిస్తున్నారు. మన జీవితంలో కష్టాలు మనల్ని ముంచేసి మనం అయిపోయాము, ఇంక మునిగిపోయాం, చచ్చిపోతున్నాం అన్న టైంకి యేసుప్రభు వారు ఎక్కడున్నారు? ఎలాగున్నారు? నిద్రిస్తున్నారు. నీరు నిండిపోయిందండి, సమస్య పీకల దాకా వచ్చేసింది. యేసుప్రభు వారు నిద్రపోతున్నారు. టెర్రర్ అయిపోయి శిష్యులు ఏమన్నారు? ఆయన బోధకుడా, ఏమండి ఈ మాట వినండి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చాలాసార్లు మనందరి ప్రశ్న ఇదే. వేర్ ఆర్ యూ గాడ్? వాట్ ఈజ్ మై సఫరింగ్? ఒకళ్ళంటే దేవుడిని అడుగుతావు, నాకు సమస్య నీకు ఏడు తెలుసు ప్రభువా? వాట్ సఫరింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ? మేము నశించిపోతున్నాం అయ్యా, నీకు చింత లేదా? ఇప్పుడు మీరు మానవ కోణంలో ఆలోచించి కళ్ళు తెరవగానే, నీటిని చూడగానే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మనం ఎవరైనా సరే యేసు ప్రభు స్థానంలో మనం ఉండి, నీరేమో బోట్ నిండిపోయింది, ఇంక అబౌట్ టు సింక్, నిద్రపోతున్న వ్యక్తి లేచిన వెంటనే ఎలా రియాక్ట్ అవుతాడు? అయ్యో ఎంత పని చేశాను, నిద్రపోతున్నాను అనాలి. అయ్యో మీకు తప్పు చేశాను, మిమ్మల్ని మర్చిపోయాను, నేను విడిచిపెట్టేశాను, ఇంకొంతసేపు అయితే చచ్చిపోదురు మీరంతా అని అనాలి. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకోమని సొమ్ము చెప్పగానే గాలి అలిగి మిక్కిలి నేను. అప్పుడు ఆయన మీరు ఎందుకు, ప్రశ్న ఏంటంటే తెలుసండి, వై ఆర్ పానికింగ్? వై ఆర్ పానికింగ్? ఐఎమ్ ఇన్ ద బోట్, నో డౌట్, సరౌండెడ్ బై సీ, సరౌండెడ్ బై వేవ్స్, you are surrounded by the water, you are about to capsize, boat about to capsize. కుటుంబం కూలిపోయే పరిస్థితిలో ఉంది, జీవితాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, సంస్థలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, సంఘాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కానీ అంటున్నాడు, వై యు వరీ, ఐఎమ్ దేర్ స్టిల్, నేనున్నాను ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్త వినండి, దీన్ని ఎందుకు నేను చూపించానంటే, ఇక్కడ యేసుప్రభు వారు పక్కనే ఉన్నారు కానీ గాలి గద్దించారు. ఇప్పుడు 6వ వచనంలో మనం చూసే దాంట్లో బోట్లో యేసుప్రభు లేడు. ఇప్పుడు ఎవరు స్ట్రగుల్ అవ్వాలి?
వాళ్ళే స్ట్రగుల్ అవ్వాలి. జీసస్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్, పిచ్ డార్క్నెస్, దే ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ. సముద్రం మధ్యలో ఉన్నారు. చూడండి, అనుభవాన్ని యేసుతో ఉన్నప్పుడు ఒక అనుభవం ఇచ్చాడు, యేసు కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు ఇంకొక అనుభవంలోనికి నడిపిస్తున్నాడు వారిని. దూరంగా ఉన్నాడు, దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో మనకి తెలియదు. యేసు చూశాడు, వాళ్ళు అలిసిపోయారు అన్న సంగతి యేసుకి అర్థమైంది. మన జీవితాల్లో కూడా మనకి ఇలాంటి ఆలోచన ఉంటుంది. మనకి చాలా సమస్యలు వచ్చేస్తాయి. ఈ కష్టం వచ్చి మనమేమో నానా బాధలు పడుతుంటాం, శ్రమ పడుతుంటాం, వేదన పొందుతుంటాం. యేసుప్రభు ఎక్కడో దూరంగా ఉంటాడు. నా బాధ అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరండి, నాకు చావే శరణ్యం. అఫ్కోర్స్ హ్యూమన్ మే నాట్ అండర్స్టాండ్, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేరు, నీ పైన వాళ్ళకి తెలీదు. కానీ 139వ కీర్తనలో దావీదు కీర్తన రాస్తాడు, నేను కూర్చుండేటియో, నేను లేచుటియో, నేను పండుకొనుటియో, నేను నా తల్లి గర్భంలో రూపింపబడక ముందు నుండి నీ కన్నులు నన్ను చూసేయే. లోకం చూడకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. నువ్వు ప్రేమించినా, నువ్వు రక్షకుడిగా అంగీకరించిన యేసయ్య చూడకుండా ఉండడు. ఇంకొక అనుభవం చెప్తాను. యేసుప్రభు వారు ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలా తీసుకెళ్తాడో. యేసుప్రభు వారు 11వ అధ్యాయం యోహాను తీనవసరం లేదు, మరియ కబురు పెట్టింది అర్జెంటుగా యేసుప్రభుకి. జీసస్ ఇస్ ఫార్ అవే, వేరే ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఆయనకి కబురు వెళ్ళింది, నీవు ప్రేమించున్న లాజరు రోగి అయి ఉన్నాడు. అంటే ఎప్పుడు కబురు వెళ్తుంది? అంత సీరియస్ అనమాట, అబౌట్ టు డై, మరణావస్థలో ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి కబురు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే జరిగిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు శిష్యులతో యెరూషలేము వచ్చినప్పుడల్లా బేతనీలో ఉంటున్నాడు. ఎందుకంటే యెరూషలేములో ఉండడం కాస్ట్లీ. పట్టణం సిటీ అయిన తర్వాత గేట్లు వేసేస్తారు. అయితే ఇంట్లో ఉండాలి, అంటే బస చేసే దాంట్లో ఉండాలి, లేకపోతే ఎవరింట్లో నన్ను ఉండాలి, ఎక్కడ ఉండని, బయట ఉండడానికి వీల్లేదు. కాబట్టి 6 గంటలకి తలుపులు వేసాక బయటకు వచ్చాలి. అందుకే యేసుప్రభు వారు ఎక్కువ తరచు ఒలీవల కొండ కింద ఆ చెట్టు కింద పడుకునేవాడు, బేతనీకి వెళ్ళడానికి టైం లేకపోతే. బేతనీకి వెళితే అక్కడ భోజనం పెట్టేది. మరియా యేసుప్రభుతో వచ్చే శిష్యులందరికీ భోజనం పెట్టేది. ఎన్ని రోజులు వెళ్ళాడో, ఎన్నిసార్లు తిన్నాడో తెలియదు. 3 సంవత్సరాల్లో మేబీ 3 సార్లు వెళ్ళి ఉంటాడు. 3 పండుగలు, 3 చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు, 3 పండుగలు అనుకుందాం, 9 సార్లు వెళ్ళి ఉంటాడు. ఆ భోజనం పెడుతుంది. ఇప్పుడు ఆ ఇంటికి వీళ్ళకి ఎంత సంబంధం ఉంది? రాయబడిన మాట ఏంటంటే, యేసు ఆ మాట విని మరి 2 దినములు అక్కడ నిలిచిపోయాను అని ఉంది. వార్త వినగానే డాక్టర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన లేచి వెళ్ళాడు, ఈయన పిలవకపోయిన డాక్టర్ గారు పరిగెత్తాలి. యేసుప్రభు ప్రేమించుచున్న లాజరు బాగులేడే, లెట్ మీ గో అండ్ డూ సంథింగ్. కానీ వెళ్ళలేదు. వెళ్ళకుండా 2 రోజులు అయింది, 4 రోజులు అయింది. అయిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, రండి మనం యోదయాకి వెళ్దాం అన్నాడు. ఎందుకు ప్రభువా అన్నాడు. మన సహోదరుడు లాజరు చనిపోయాడు అన్నాడు. ఎంత చావు కబురు, ఎంత చల్లగా చెప్పాడండి. బతికున్నప్పుడు రమ్మంటే యేసుప్రభు అంటున్నాడు, మన సహోదరుడు చనిపోయాడు, రండి వెళ్దాం అంటే, నాలాగా ఒకడు ఉన్నాడు. కోపం ఎంత వచ్చిందంటే 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. శిష్యులు, ప్రభువా అతడు నిద్రిస్తే బాగుపడతాడు, నువ్వు అన్నట్లు నిద్రిస్తున్నాడు అంటే నువ్వు వెళ్ళి బాగుపరచగలవు అని అంటే, అప్పుడు యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకోండి. అప్పుడు అంటున్నాడు, కావున యేసు లాజరు చనిపోయాను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పడుకోవట్లేదు, నిద్రలో లేడు, సిక్కుగా లేడు, చచ్చిపోయాడు అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? మీరు చదవండి, అక్కడ అండర్లైన్ చేయండి. మీరు నమ్మునట్లు, ఎవరు? శిష్యులు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అన్నాడు. శిష్యులు నమ్మడం ఏంటి? యాయిరు కుమార్తెను లేపారు. యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు బ్రతిమలాడాడు, యేసుప్రభు వెళ్ళారు, ఆ కుమార్తెను లేపారు. తల్లి తాకుమే అంటే లేచిపోయింది. యూదులు వాళ్ళు ఏమనుకున్నారంటే, బాగలేదు, సిక్ అయింది, కళ్ళు తిరిగి పడ్డది, ఈయన ఇలాగ అనగానే లేచిపోయింది, ఈయనేమి చనిపోయిన వాళ్ళు లేపలేదు. అయినా యూదులకు ఉండే ఒక నమ్మకం ఏంటంటే, చనిపోయిన ఆత్మ 3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తుంది. అందుకే బాడీని కప్పెట్టరు, డికంపోజ్ అవ్వకుండా చూస్తారు.
బాడీని ఇంటాక్ట్గా ఉంచుతారు, అందుకే సుగంధ ద్రవ్యాలు వేస్తారు. బాడీ ఫ్రెష్గా ఉంటే స్పిరిట్ కెన్ కమ్ విత్ ఇన్ 3 days వస్తుంది. కాబట్టి శిష్యులు కానీ ఎవడూ నమ్మలేదు, చనిపోయిన వాడిని ఎవడు లేపుతాడని ఊరుకున్నారు. ఇప్పుడు లాజర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు గాడ్ ఎలౌడ్ లాజర్ టు డై. అది మీరు ఆలోచించండి. యేసు ప్రభు వారు లాజరు చనిపోయేదాకా ఆగాడు. ఆగి ఇప్పుడు అంటున్నాడు లెట్ us గో. అతను చనిపోయిను అంటే ఈ తోమ ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు తెలుసండి, ఏమన్నాడండి? 16వ వచనం చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళదుమని తనతో శిష్యులతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను చూడండి. శిష్యులతో అన్నాడు, ఈ మారడు, రండి మనం వెళ్దాం తన్నులు తినడానికి అన్నాడు. బతికున్నప్పుడు పిలిస్తే వెళ్ళలేదు, ఇప్పుడు చచ్చిపోయాడంట వెళ్దాం అంటున్నాడు రండి అని అంటున్నారు. ఎప్పటికే యూదులు నిన్ను చంపజూచున్నారే. ఏమన్నాడు ఇక్కడ చూడండి, 7వ వచనం చూడండి. అటు పిమ్మట ఆయన మనం యోధేకి తిరిగి వెళ్ళదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండ్రే, అక్కడికి తిరిగి వెళ్ళదువా? బతికొండగా రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళ ఇంట్లో రోజు తిని నువ్వు టైంకి వెళ్ళకుండా ఇప్పుడు వెళ్దాం అంటున్నారు, రండి మనం కూడా చచ్చిపోదాం అన్న. ఇప్పుడు జాగ్రత్త వినండి, యాయిరు కుమార్తెది ఒక ఇన్సిడెంట్, గాడ్ అలౌడ్ ఇట్, లేపాడు. ఇప్పుడు ఈ లాజర్ విషయంలో అండర్స్టాండింగ్ పెంచడం కొరకు, అంటే సివియారిటీ పెరిగింది, మన కష్టం యొక్క సివియారిటీ పెరుగుతుంది, మన బాధ యొక్క సివియారిటీ పెరుగుతుంది. మనం అనుకుంటాం అబ్బా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అబ్బా దేవస్తోత్రం, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, రెండోది రెడీగా ఉంటుంది డోర్ దగ్గర. మన విశ్వాసాన్ని పెంచడానికి ఇవి ఆయన ఏమో బుద్ధి లేకుండా చేసే పనులు కాదు, ఆయన బుద్ధిపూర్వకంగా చేసే పనులు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయం చూద్దాం. యేసుప్రభు వారు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రొవర్బ్స్ 15:3. యెహోవా దృష్టి ప్రతి స్థలం మీద నుండును, చెడవారిని మంచివారిని ఆయన చూచుచుండును. ఇప్పుడు నీవున్న కష్టాన్ని మధ్యరాత్రిలో దూరంగా యేసు ప్రభుకు దూరంగా ఉన్నావు, నడి సముద్రంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, తుఫాను గాలి పెద్దదైపోయింది, యువర్ అబౌట్ టు యువర్ బోట్ ఈజ్ అబౌట్ టు బోట్ సైజ్ సింక్ అయిపోవడానికి రెడీగా ఉంది, చూడలేదు అనుకుంటున్నావు కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులు ఎక్కడున్నా చూస్తాయి. చాలాసార్లు మనకున్న భయం ఎప్పుడు వచ్చేస్తుందంటే, దిగులు ఎప్పుడు వచ్చేస్తుందంటే, ఇంకెవరు ఏం చేయలేరండి, ఇది ఈ ప్రాబ్లమ్ని ఎవడు సాల్వ్ చేయలేడు, ఇది ఇంక అయిపోయింది. యేసుప్రభు వారితో మార్త అదే మాట అంది. సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర రాయి దొర్లించండి అంటే, ప్రభు ఆగు. మార్త ఏమంది? ఏమన్నా తెలుసా? 4 days అయింది. ఏమంది? 4 రోజులు అయిపోయింది ప్రభా, 4th డేకి బాడీ డికంపోజ్ అయిపోద్ది, నువ్వేం చేయాలన్నా 3 రోజుల లోపల చేయాలి, 4వ రోజు తర్వాత నువ్వేం చేయలేవు అంటుంది. కానీ యేసుప్రభు అంటాడు రాయి దొర్లించండి. నువ్వు అన్నావు కదా 3 రోజుల్లోనే నేను చేయగలను అనుకుంటున్నావు. అబ్రహాము నవ్వాడు, షారా నవ్వింది. షారాతోటి ప్రభు అంటున్నాడు, షారా నవ్వనేలా? 90 సంవత్సరాల స్త్రీ గర్భం ధరిస్తాదా అని అనుమానంతో నవ్వింది కదా అని అక్కడ ఏమన్నాడుట, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? కుళ్ళిన శవాన్ని కూడా బ్రతికించగలిగిన దేవుడు, పతనమైపోయిన జీవితాలని బాగు చేయగల దేవుడు. యూ డు నాట్ నో వెన్ అండ్ వేర్ హౌ హీ క్యాన్ డూ దట్. ఆయన చేయగలడు. మనం చాలాసార్లు ప్రభు మనకు దూరంగా ఉన్నాడు అని అనుకుంటూ మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు నన్ను చూడలేదు అనుకుంటాం. కానీ ఒక విషయం, దేవుడు ఎంత దూరం ఉన్నా, నువ్వెంత నడి సముద్రంలో ఉన్నా దేవునికి అందనంత దూరంలో లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా, నీ సమస్య నువ్వు ఎంత దూరంలో ఉన్నా, అది ఎంత దూరం వెళ్ళిపోయినా సమస్య, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు ఆయనకి రీచ్కి దూరంగా లేవు. ఆ కొండ మీద నుంచి చూచి నీ కొరకు నడి సముద్రం మీద నడిచి రాగలిగిన దేవుడు నీకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
హీ క్యాన్. మనం అనుకుంటాం ఆయనకి మన సమస్య కనబడదు అని. అందుకే ఇందాక నేను చెప్పాను, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన. ఇందాక మనం పాడేం పాటలన్నీ దాని కొరకే ఈరోజు చూసాం, దీని కొరకే. నజరేయుడా నా యేసయ్యా. 43 యెషయా గ్రంథంలో ఈ మాట అంటాడు. 43 యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ రెస్టరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంక మా బతికింతే, బబులోని చెరే, మాకు ఇంక తిరిగి లేదు, ఎవడు మమ్మల్ని రక్షించలేడు అనుకుంటున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట 43 వచ్చి మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు, నేను తీస్తున్నాను, ఓకే. యాకోబు, జాగ్రత్త వినండి, ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు అలా చదవండి. యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా. దేవుడు చేసినప్పుడు యాకోబుని యెహోవా యాకోబుని యాకోబుగా చేశాడు, మోసగాడుగా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, ఈజ్ అవర్ మేకర్, క్రియేటర్, మేకర్. ఇంగ్లీష్ బైబిల్ చదివితే నీకు అర్థం ఉంది. ఇశ్రాయేలుగా అతన్ని క్రియేట్ చేశాడు, మేకర్గా ఏశావుగా చేశాడు, యాకోబుగా చేశాడు, కానీ అతన్ని ఇశ్రాయేలుగా మలచాడు. ఎంత బాగుంటుంది ఈ అండర్స్టాండింగ్, భలే నచ్చింది. యాకోబుగా సృష్టించాడు, పాపిగా నన్ను సృష్టించాడు, కానీ నన్ను దేవుని సేవకుడిగా మలిచాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది సాధ్యం. అంటాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్తూ ఒక మాట అంటాడు. నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జాగ్రత్త వినండి, అగ్ని మధ్యకు నువ్వు వెళ్ళవని అంట్లా, అగ్ని మధ్యకు వెళతావు, జ్వాలలు నిన్ను కాల్చవు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండం ముందు ఆపియొచ్చు కదా వాళ్ళని, కానీ గాడ్ అలౌడ్ దెమ్ టు ఫాల్ ఇన్ దట్ ఫర్నెస్లో పడి, వాళ్ళ ఫర్నెస్లో 2 అంతలు పెరిగిపోయిన అగ్ని, వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. కానీ దే వర్ వాకింగ్ ఇన్ అంటే ఒక విధంగా మూన్ వాక్ చేస్తున్నారు వాళ్ళు. జలముల్లో పడి వెళ్ళినప్పుడు, జలములు నీ మీద రావని ఎప్పుడు లేదు, నువ్వు నడి సముద్రంలోకి వెళ్ళవని ఎక్కడ లేదు, వెళ్ళినా కూడా ఆయన అంటున్నాడు, జలములు నీ మీద, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను, ఐ విల్ అలౌ ఇంటూ, నీకు అలాంటి సిట్యుయేషన్ రానిస్తాను, కానీ ఆ సిట్యుయేషన్లో ఐ విల్ బి విత్ యూ. నేను నువ్వు నా సొత్తు. ఎంత మంచి మాట అండి. మనకి ప్రాపర్టీ గొడవలు, ఇంచు దగ్గర తేడా వస్తే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. సొత్తు దగ్గర ఆ ప్రాబ్లం. గాడ్ ఈజ్ టెల్లింగ్, యు ఆర్ మై ఓన్ ప్రాపర్టీ, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విడవను. జలముల్లో పడిపోతే నేను నిన్ను మర్చిపోను, అగ్ని మధ్యలో ఉంటే నువ్వు కాలిపోతావు అంటే నేను వదిలేను నిన్ను. యు ఆర్ మై ప్రాపర్టీ, హౌ కెన్ ఐ లీవ్ యూ. మనం అనుకుంటాం ఆయన మనల్ని వదిలేస్తాడు అనుకుంటాం, మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం, చాలా దూరంగా ఉన్నాడు అనుకుంటాం. ఈ నెవర్. ఆయన అంటున్నాడు, ఎప్పుడు నిన్ను విడవను. ఆయన మనకు దూరంగా లేడు. గాడ్ హ్యాస్ నాట్ అబాండన్డ్ us. ఆ విషయం మర్చిపోకండి. మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోవద్దు. వదిలేశాడు నన్ను, ఇంక నన్ను ఏమి చేయలేడు దేవుడు, నేను ప్రయత్నించాను, గాడ్ నన్ను వదిలేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను వదలలేదు. ఆయనకి నువ్వు అవుట్ ఆఫ్ రీచ్లో లేవు. ఈ కెన్ స్ట్రెచ్ హిజ్ హ్యాండ్. అందుకే 139 కీర్తనలు అంటాడు, నేను సముద్రపు అగాధముల్లో దాగినను, అక్కడను నీ చెయ్యి నన్ను. ఎంత చక్కని మాట అండి. 139 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, అగాధ జలములలో ఉన్నాను, అక్కడను నీ చెయ్యి నన్ను పట్టుకొనును. ఆయన మనకు దూరంగా లేడండి. చూడండి, ఇక్కడ ఆయన ఇప్పుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎన్నో వచనం, 48వ వచనం దగ్గర రండి. మార్కు సువార్త. వారు కష్టపడుచుండగా నడిపించిన వారు మిక్కిలి పశువులు ఆయన ఇంచుమించు రాత్రి 4 సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను అని. ఇది డౌట్ వస్తుంది కదా మీకు, దాటిపోవాలని ఉండనేటిది వచ్చిందో మళ్ళీ భక్షించకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇది దాని ఉద్దేశం దాటిపోవాలని కాదు. మోషే, దేవా నేను నిన్ను చూడాలనుకున్నాడు, ఐ వాంట్ టు సీ యూ అంటే అన్నాడు,
నువ్వు నన్ను చూడలేవు, నా వెనుక తట్టు చూస్తావు, నేను నీకు దాటిపోతాను. అది గ్రీక్ మీనింగ్ ఏంటంటే, దాటిపోతాను అంటే అర్థం ఏంటంటే నేను నీ దగ్గరికి వస్తాను, యూ కెన్ సీ మీ. దాని ఉద్దేశం అది. దాటిపోవాలంటే అది కాదు. ఆయన వచ్చాడండి, వాటర్లో వచ్చాడు. రెండోది, ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. 50వ వచనం చదవండి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడని వారికి చెప్పాను. యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ కేర్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ రీచ్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ కేర్. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? 3 విషయాలు అన్నాడు. డోంట్ బీ అఫ్రైడ్, టేక్ కరేజ్. 3వ మాట అద్భుతమైన మాట. అక్కడ అండర్లైన్ చేసుకోండి, నేనే. ఏమన్నాడు ఆయన? నేనే. ఎవరితో ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన? మోషే అడిగాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ ద క్రియేటర్. ఇన్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ మీ, బై మీ, త్రూ మీ. ఐ యామ్. నీ సృష్టికర్తను, నీ జీవాన్ని ఇచ్చినాడు, నిన్ను రక్షించేవాడిని, కాపాడేవాడిని, నిన్ను హెచ్చించేవాడిని, అంతా నేనే. ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. నేను ఐఎమ్ విత్ యూ, ఐ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. దూరంగా ఉన్నాను అనుకోవద్దు, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. 3వ విషయం ఆయన ఏమంటున్నాడంటే 51వ వచనం చూడండి. ఆయన సముద్రం మీద నడుచు వారిని చూచి భూతమని తలంచి తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆ 3వ విషయం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఐ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యు ఆర్ నౌ అవుట్ ఆఫ్ గాడ్స్ కేర్. నువ్వు దేవుని కేర్లో నుంచి దూరంగా వెళ్ళలేదు, నువ్వు ఆయనతో ఉన్నావు. మొదటిది ఏంటంటే, యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ గాడ్స్ సైట్, యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ గాడ్స్ కేర్, యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్. 3 విషయాలు జ్ఞాపకొచ్చుకోండి. ఆయన దృష్టి నుంచి నువ్వు దూరం అవ్వలేదు, ఆయన నిన్ను పట్టించుకోవడం దగ్గర నుంచి దూరం కావలేదు, ఆయన నీకు అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇదే చూడండి, 51వ వచనం, 52వ వచనం, 51వ వచనం చదవండి. తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చెను. ఇప్పుడు ఇదే భాగాన్ని 6వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనం చూడండి. ఇక్కడ ఒక మాట ఎక్స్ట్రా ఒక మాట ఉంది, అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. 6వ అధ్యాయం 21, 6:21, జాన్ 6:21. అందరు చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కనుక ఆయన ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. ఏమంటారు? వారు ఆయన్ను ధోని మీద ఎక్కించుటకొనుటకు ఇష్టమైన వెంటనే వారు వెళ్ళుచున్న ధోని దేశమునకు చేరను. ఈ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. దే ఇన్సిస్టెడ్. యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళనేమో ఆ గాలిని గద్దించారు, ప్రాబ్లం సాల్వ్ చేశారు. జాగ్రత్తమేనండి మాట, ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఆయన వెళ్ళిపోతున్నాడు అవతలకి. ఆగాగు, నువ్వు రా మా బోట్లో ఉండు. దే ఇన్సిస్టెడ్. వాళ్ళు యేసుని బోట్లోకి ఎక్కించుకోండి. ఈ రోజుల్లో చెప్తాను వినండి, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను. శ్రమ రాగానే ఫాస్టింగ్ ప్రేయర్, రెగ్యులర్ చర్చ్ అటెండెన్స్, 10 భాగాలు మళ్ళీ రైట్కి పడిపోతాయి. భక్తి ఎంత వస్తుందో, ప్రార్థనలకు ఇంటికి రావాలి, మనల్ని ప్రార్థన చేయిస్తారు, అన్నీ ఉంటాయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓ 2 వారాలు వస్తారు గుడికి, 3వ వారం నుంచి రారు. ఏమండి అంటే కొద్ది బిజీ వర్క్ ఉందండి. యేసుప్రభు పని అయిపోయింది కదా, గాలి గద్దించావు కదా, యూ కెన్ గో. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని బ్రతిమలాడారు, యు బీ ఇన్ అవర్ బోట్. ఈరోజు చాలామంది జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు ప్రార్థనలు, యేసుప్రభు, పాస్టర్ గారు, పెద్దలు, ఉపవాస కూడికలు, ఉపవాసం ఎక్కడెక్కడ ఉపవాసాలు చేస్తున్నారో ప్రపంచం అంతట్లో ఉన్న ఉపవాసాల వాళ్ళకి డబ్బులు పంపించేస్తారు.
మొన్న ఆయన ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టాడు, నేను పేరు చెప్పను. ఆ క్లిప్పింగ్లో ఏంటంటే ఒక ఆవిడ ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆమె ఇల్లు కట్టుకోవడానికి గుడిసె వేసుకోవడానికి దాచుకున్న డబ్బులన్నీ కూడా సేవకి ఇచ్చింది ఈయనకి. నెక్స్ట్ ఫోటో ఏంటంటే వాళ్ళ ఇంట్లో హస్క్ అనే కుక్క ఉంది. ఈ డబ్బులు దేనికి పెట్టారు? ఈ పేద విధవరాలు ఇల్లు కట్టుకోకుండా మినిస్ట్రీకి పంపించిన డబ్బులు వాళ్ళ ఇంట్లో కుక్కకు పెట్టారు. అలాంటి కుక్కలు 4 ఉన్నాయంట ఆయన ఇంట్లో. సేవకుడు. మీకు అర్థమైందండి? మనం సమస్య వచ్చినప్పుడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళిపోతాం ప్రార్థన. యేసు ప్రభువా నువ్వు లేక నేను లేనంటాం. ప్రాబ్లం తీరగానే నువ్వు వెళ్ళరా, నీ దారిని మా దారిని మేము వెళ్ళిపోతాం అంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన్ని బ్రతిమలాడారు. మా బోట్లోకి రా, మాతోనే ఉండు, మమ్మల్ని నడిపించు. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే, నువ్వెంత చీకట్లో ఉన్నా, నువ్వెంత దూరంలో యేసయ్య ఉన్నా, ఆయనకి దూరంగా లేవు. ఆయన కేర్లో లేకుండా లేవు, ఆయన రీచ్కి లేకుండా లేవు. ఆయన నిన్ను చూస్తున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకుంచుకో. నీ పరిస్థితి ఆయన ఎరుగును. నిన్ను నేను విడువను దేవా. ఇందాక మనం పాడాం 381 పాట. ఒకసారి చూడండి, చిన్న స్కేల్ ఇస్తావా? ఆ పాట 381 పాట. రెండవ వచనం. త్రోవ తప్పి తిరుగుచుండా దుడుకునైనా నన్ను గాంచి, త్రోవ తప్పి తిరుగుచుండా దుడుకునైనా నన్ను గాంచి, ప్రోవగోరి మదిని నీవు త్రోవను పెట్టితివి నన్ను, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నీటుగా నన్ను గాచిన వాడవు నీవుగావా. నీవు కావా ఓ నా తండ్రి. ఈజ్ అవర్ అబ్బా. 103 కీర్తనలో ఆయన రాస్తా అంటాడు, తండ్రి తన కుమారుని ఎలా జాలిపడ రీతిగా యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడు. నేను రక్షణ పొందిన దినాల్లో మాసరమణ గారు రాసిన మార్గము చూపు ఇంటికి రెగ్యులర్గా పాడుకునేవాడిని. అందులో ఆఖరి వచనం నాకు ఇష్టమైన వచనం. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు స్కెలి చూచి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. మరొకసారి నా తండ్రి నన్ను చూచి, నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ అంతా, నా జీవిత కథ అంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై
వెతగదయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుందును. అందరూ కలిసి మార్గము చూపు ఇంటికి. మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి. నీ కొరకు ఆయన కలువరిలో కార్చిన రక్తాన్ని, నీ కొరకు పొందిన శ్రమకు రుజువుగా, ఆయన శరీరానికి రుజువుగా ఈ రొట్టెను నీ కొరకు సిద్ధం చేశాడు. ఆయన ప్రేమ ఆ రెండు చేతులు చాచి కలువరిలో వేలాడుతూ నీ కొరకే ఆ ప్రేమను తోసివేసి వెళ్ళిపోవద్దు, దూరం అయిపోవద్దు. ఇంకా నువ్వెంత దూరమైనా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కన్నుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టేశాడు నీ కొరకు. తన రక్తపు ఆఖరి బొట్టు వరకు నిన్ను క్షమించడం కొరకు, నీ పాపములన్నీ కడిగివేయడం కొరకు. అవి ఎంత ఘోర పాపమైనా సరే కడగడానికి సమర్థమైన దేవుడైన నీ కొరకు కలువరిలో వేలాడుతూ నీ వైపు చూస్తున్నాడు. ఒకసారి కలువరిలో ఆయన ప్రేమను చూడు. నీ కొరకు ఆయన పొందిన గాయాలను చూడు. ఆయన అవమానాన్ని చూడు. నీ కొరకు పొందాడు ఆయన అవమానం. నువ్వు పొందవలసిన స్థానంలో నువ్వు తృణీకరింపబడుతుంటే ఆయన చూడలేక నీ కొరకు ఆయన తృణీకరింపబడ్డాడు. వీపంతా కూడా దున్నబడింది నీ కొరకు, నా కొరకు. ఈ రొట్టెలో, ఈ ద్రాక్ష రసంలో పాల్గొంటున్నప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కొరకు కలువరిలో మరణించిన యేసునా, నీ కొరకు గాయపరచబడిన యేసునా, నీ కొరకు ఉమ్ము వేయించుకున్న యేసునా, నీ కొరకు చీల్చబడ్డ యేసునా? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ నా పాపాలన్నింటినీ క్షమించి నిన్ను తన బిడ్డగా స్వీకరించి రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని తన మహిమంతటిని విడిచి లోకానికి వచ్చిన యేసయ్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తల్లి నిన్ను అలా ప్రేమించలేదు, నీ తండ్రి నిన్ను అలా ప్రేమించలేడు కూడా. నిన్ను క్షమించలేరు. లోకం ఎవ్వరూ క్షమించరు. నీ భార్య నిన్ను క్షమించరు, నీ భర్త నిన్ను క్షమించడు, నీ అన్నదమ్ములు నిన్ను క్షమించరు, నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించకపోవచ్చు, కానీ యేసు నిన్ను క్షమిస్తాడు. యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ రీచ్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ సైట్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ కేర్. స్టిల్ ఈజ్ హ్యాంగింగ్, స్టిల్ ఈజ్ హ్యాంగింగ్ ఫర్ యూ. నీ కొరకు వేలాడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే రా ఆయన దగ్గరికి. నీ పాపాలు ఒప్పుకో, క్షమాపణ పొందు. ఆయన లేకుండా నువ్వు ఈ లోకంలో ఏం చేయలేవు, అది మర్చిపోవద్దు. వితౌట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ లోక సంపద, ఈ లోక సుఖాలు, ఈ ఐశ్వర్యం, ఈ ఘనత కొద్ది కాలమే అదంతాను. దాని కొరకు యేసును విడిచి పారిపోవద్దు. నీ శ్రమల్లో ఆయన విడిచిపెట్టేవద్దు. నువ్వు జలముల్లో పడి వెళ్తే ఆయన చూస్తున్నాడు, నువ్వు అగ్నిలో నడుస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చేతులు నిన్ను పట్టుకుంటాయి. డోంట్ వరీ, హీ స్టిల్ లవ్స్ యూ. నెవర్ ఎండింగ్ లవ్, అన్సీజింగ్ లవ్. పరిశుద్ధుడు తండ్రి, జీవం గల దేవా, ఈ దినాన్ని నాయన, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నాను. నీ ప్రజలు మేము అందరమే, మాకున్న సమస్యలు నీకు తెలుసు, మాకున్న కష్టాలు తెలుసు, మాకున్న వేదనలు తెలుసు, మాకున్న అవమానాలు తెలుసు, మాకున్న నిందలు తెలుసు, మా కన్నీరు నీకు తెలుసు. అయినా చూస్తున్నావయ్యా. యు ఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ అస్, యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ రీచ్. వీ నో దట్. నువ్వు రావడానికి ఇష్టంగా ఉన్నావు మా బోట్లోనికి, ఎక్కించుకోవడానికి, నీ ద్వారా ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించడానికి నీ కృపనివ్వు నాయనా. సహాయం చేయి నాయనా. కృప వెంబడి కృపను పంపించు నాయనా. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.